పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి ఆయన సృష్టిలో, ఆయన సమస్తమైన సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండటానికై సత్యవాక్యము చేత కనబడిన మీ అందరికీ ప్రభునాను బట్టి షలోమ్, దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన శుభవార్తలో మనం వరుసగా 8వ అధ్యాయం వరకు నేర్చుకుంటూ వచ్చాం. 8 అధ్యాయాలు పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ 8 అధ్యాయాల్లో ఇప్పటికి అనేకమైనటువంటి సత్యాలను మనం గ్రహించాం. ఇక 9వ అధ్యాయంలోనికి కూడా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 9వ అధ్యాయంలో 41 వచనాలు ఉన్నాయి. ఈ 41 వచనాలు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఫోకస్ చేసి, ఒక వ్యక్తి జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ, అతని జీవితంలో జరిగినటువంటి కార్యాలను మనకు వివరిస్తూ రాయబడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన శుభవార్త 20వ అధ్యాయం చూడండి. ఒక మాట రాస్తూ ఉంటాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 30వ వచనం అంటాడు, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేశాను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేరు. అంటే యేసు ప్రభువు వారు చాలా సూచక్రియలు చేశాడు, కానీ అవన్నీ ఇందులో రాయలేరు. ఒకవేళ అలా రాస్తే 21, 25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు గలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. అంటే యేసు ప్రభువు వారు చేసిన కార్యాలను వివరించుకుంటూ రాస్తే, ఆయన కార్యాలన్నిటినీ ప్రస్ఫుటంగా మనకు అర్థమయ్యేటట్టు రాస్తే, అలా రాయబడిన గ్రంథాలు పెట్టడానికి భూలోకమే సరిపోదట. అంతటి విస్తారమైనటువంటి దైవ కార్యాలలో నుండి ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక అధ్యాయమంతా ప్రభువారు మన కొరకు రాసిపెట్టాడంటే, అది ఖచ్చితంగా అది మనం ఎంతగానో లోతైనటువంటి మర్మాలను, లోతైనటువంటి సత్యాలను నేర్చుకోవడానికి మరి అది అందులో మనకు ఉపయోగపడతా ఉంది. అంటే దేవుడు అంత విస్తారమైనటువంటి చాలా విషయాల్ని రాయలేదు, కానీ వ్రాసిన ప్రతి విషయం మన జీవితాలకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏది మనకు ఉపయోగకరమో, ఏది మనకు శ్రేష్టమైనదో, ఏది మన బ్రతుకులు మార్చగలదో, ఏది మన బ్రతుకులలో క్రీస్తును పోలి, క్రీస్తుకు దగ్గరగా దేవుణ్ణి పోలి దేవునితో బ్రతకడానికి ఉపయోగపడతాయో వాటిని మన కొరకు ప్రభువు రాసిపెట్టాడు. అంటే రాయబడిన, అంటే ఉన్న వాటిలో శ్రేష్టమైనవి మన కొరకు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ శ్రేష్టమైన వాటిల్లో ఒక వ్యక్తిని గురించి ఒక అధ్యాయం అంతా రాశాడు. ఆ వ్యక్తి కూడా సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ సాధారణమైన వ్యక్తి అంటే ఎంతటి సాధారణమైన వ్యక్తి అంటే ఒక భిక్షగాడు, ఒక రోడ్డు పక్కన భిక్షమెత్తుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి బైబిల్లో ఒక అధ్యాయమే రాశాడు. అంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ అధ్యాయాన్ని, 9వ అధ్యాయాన్ని మనం నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. 9వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీని కన్నవారి అయినను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు దారంట వెళ్తూ ఉన్నాడు. మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఒక వ్యక్తి కనబడ్డాడు, భిక్షగాడు. ఆ భిక్షగాడు పుట్టినప్పటి నుంచి గుడ్డాడు, పుట్టుక నుంచి గుడ్డాడు. ఈ గుడ్డివాడిని చూడగానే యేసు వారి శిష్యులకి ఒక ప్రశ్న వచ్చింది. అలాంటి ప్రశ్నలు మనకు కూడా తారసిస్తూ ఉంటాయి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, లేకపోతే చాలా పర్యాలు నేనే మార్గంలో వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు నాకు వస్తూ ఉంటాయి. ఎవరినైనా దీనుల్ని, దిక్కుమాలిన వారిని, బలహీనుల్ని, చాలా దీనస్థితిలో ఉన్నవారిని, నాకంటే దీనస్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా, అందరినీ ఒకలాగా ఎందుకు చేయలేదు?
వాడిని ఎందుకు పేదవాడిగా చేశావు, వీడిని ఎందుకు కటికి పేదవాడిగా చేశావు, వీడెందుకు దరిద్రుడిగా పుట్టాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి బాధ పుట్టినట్లే యేసు వారి శిష్యులకు కూడా బాధ పుట్టింది. ఆయన అడుగుతున్నాడు, యేసు ప్రభువుల వారిని అడుగుతున్నారు, ప్రభువా ఈ గుడ్డోడు ఇలా పుట్టడానికి గల కారణం ఏంటి నాయనా? ఎందుకు వాడు గుడ్డితనంతో పుట్టాడు? ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వాడు చేసుకున్న పాపమా, వాడి పితరులు చేసిన, వాడి తల్లిదండ్రులు చేసిన పాపమా అడిగితే యేసువారు అంటాడు, ఆయన అంటాడు స్పష్టంగా, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు కూడా పాపం చేయలేదు. వీరి జీవితంలో దేవుని కార్యము మహిమపరచబడ్డానికి, దేవుని కార్యము జరగడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక నాకు ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు నాకు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. అంటే మనుషులు చేసుకున్న పాపం వల్ల శరీరంలో రోగాలు వస్తాయని మనకు తెలుసు. హలో, మనుషులకు రోగాలు రావడానికి, మనుషులు బలహీనులు కావడానికి 5 కారణాలు చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయా? రాసుకుంటే చెప్పండి, పర్లేదు, గుర్తుంటే పర్లేదు చెప్పండి. కలుషితమైన ఆహారం తినడం వల్ల మనుషులు రోగిస్తూ అవుతాడు. మొక్కుబళ్ళు చెల్లించకపోతే మనుషుడు శరీరం మీదకి రోగాలు వస్తాయి. దయ్యాలు పట్టుకున్నప్పుడు రోగిస్తూ అవుతాడు. పాపం చేయడం వల్ల రోగిస్తూ అవుతాడు. అయోగ్యంగా ప్రభు వాళ్ళు తీసుకోవటం వల్ల రోగిస్తూ అవుతాడు. కొన్నిసార్లు దేవుని నామం అతనిలో మహిమపరచబడడం కొరకు, అతనిలో దేవుని కార్యము జరగటం కొరకు కొంతమంది కొన్నిసార్లు రోగిస్తూ అవుతారు. అయితే నాకు ఇక్కడ ఇంకో మాట కూడా అర్థమయ్యేది. మనుషులు రోగిస్తులు కావడానికి ఇంకో కారణం కూడా కనబడింది. ఏంటి ఆ కారణం అంటే, వారి పితరులు చేసినటువంటి పాపం. నా మాట మీకు అర్థమవుతుందా? వారి పితరులు చేసినటువంటి పాపము వలన కూడా మనుషులు రోగిస్తులు అవుతున్నారు. యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, వారు చేసే వారి పితరులు పాపము చేయలేదు. అంటే ఒకవేళ వారి పితరులు పాపం చేసి ఉంటే ఆ పాపము కూడా మనుషులను రోగిస్తుంది, చేస్తుంది, శాపభరితుల్ని చేస్తుంది. అప్పుడు దీని గురించి నేను ఆలోచించడం మొదలు పెడితే నాకు కనబడింది, ఈ పితరుల యొక్క శాపము మనుషులను పట్టుకుని పీడిస్తాం. అప్పుడు నాకు నిర్గమాకాండంలో 20వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఆ మాట మనం చదువుదాం, చూడండి. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషముగల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా అర్థమవ్వా, నేను చాలా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా విన. సర్వోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, నన్ను ద్వేషించిన వారిని 3-4 తరాల వరకు నేను ద్వేషిస్తాను. ఎన్ని తరాలు? 3-4 తరాలు. నన్ను ప్రేమించే వారిని 1000 తరాల వరకు కరుణిస్తాను. జాగ్రత్తగా వినాలి. అంటే తండ్రులు చేసిన పాపము వారి పిల్లల మీద, వారి పిల్లల మీద నిలిచి ఉంటుంది. అనగా పితరుల యొక్క పాపము, శాపము వారి తరాల వెంబడి మనుషులను వెంబడిస్తూ వస్తుంది. ఈ మాట అర్థమైన దేవునికి స్తోత్రం. దీనిని ఏమంటారంటే తరాల శాపము అంటారు. ఏంటది? తరాల శాపము. ద జనరేషనల్ కర్స్. జనరేషనల్ కర్స్ అంటే తరతరాలుగా వస్తున్నటువంటి శాపం. మా తాత పేదరికంలో ఉన్నాడు, మా నాన్న పేదరికంలో ఉన్నాడు, నేను పేదరికంలో ఉన్నాను, మా బిడ్డల పేదరికంలో ఉన్నారు. ఇది తరాల శాపం. మా తాత అప్పుల్లో ఉన్నాడు, మా నాన్న అప్పుల్లో ఉన్నాడు, నేను అప్పుల్లో ఉన్నాను, మా పిల్లలు అప్పుల్లో ఉంటారు. ఇది తరాల శాపం. అర్థమవుతుంది నాకు? అంటే తరతరాలుగా శాపము వెంబడిస్తూ ఉంది. మరి తరాల శాపం ఎలాగెళ్తుంది? మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి మొదలుకెళ్తానికి ప్రయత్నం చేస్తే, తరాల శాపం ఎలాగ తరాలను వెంబడిస్తుందో
తరము వెంబడి తరం ఎలాగ శపింపబడుతుందో మీకు జ్ఞాపకం చేస్తా. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు తరాల శాపము తరతరాలుగా వెంబడిస్తుందో ఒక చిన్న ఉదాహరణ. ఈ వారమంతా నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ వారమంతా ప్రార్థనలో ప్రభువుని అడిగాను, ప్రభువా ఈ తరాల శాపము అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా అని. నాకు చెప్పాలి, నాకు అర్థమైతే నేను ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను అని. అప్పుడు ప్రభు ఈ వారం నాకు ఒక ఉదాహరణ చూపించాడు. నాకు ఉదాహరణ చూపించాడు. ఆ తరాల శాపం ఎలాగా తరతరాలుగా వెంబడిస్తుందో మీకు మంచి మాట చెప్పి దాన్ని వివరించి దాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. తండ్రులు దేవునికి అవిధేయులైతే వారి బిడ్డలు ఎలాగ ఉంటారండి? పిల్లలు కూడా తండ్రి ప్రార్థన చేసేవాడైతే పిల్లలు ప్రార్థన చేస్తారు. తండ్రి త్రాగుబోతుడైతే పిల్లలు త్రాగుబోతులు అవుతారు. తండ్రి అప్పులు చేసేవాడైతే పిల్లలు అప్పులు చేస్తారు. మా తండ్రి సిగరెట్ కాల్చేవాడైతే వీడు సిగరెట్ కాలుస్తాడు. తండ్రి పాపం చేసేవాడైతే వీడు పాపం చేస్తాడు. ప్రభు అంటే తరతరాలుగా కొన్ని అలవాట్లు తరాలను వెంబడిస్తూ వస్తూ ఉన్నాయి. అంటే ప్రథమ తరములో ఎవడైతే దేవునికి అవిధేయుడిగా బ్రతికాడో వాడు శాపగ్రస్తుడు. వాళ్ళ తరమును వెంబడించేటువంటి రెండవ తరము కూడా అదే శాపాన్ని ఏం చేస్తుంది? మోసుకుంటుంది. వీళ్ళ అలవాట్లు నేర్చుకున్నటువంటి మూడవ తరం ఏం చేస్తుంది? అదే శాపాన్ని అనుభవిస్తుంది. నా మాట మీకు అర్థమైందా? మీకు మంచి మాట చెప్తాను. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. అంటే ఉదాహరణ చెప్తాను, ఒకటే ఉదాహరణ. తరాల శాపము తరతరాలకి ఎలా వెళ్తుందో ఒక ఉదాహరణ చెబుతాను. చూడండి, బైబిల్ గ్రంథంలో లేవేకాండము 19వ అధ్యాయము 26వ వచనం. 19వ అధ్యాయం 26వ వచనం. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు. రైట్. నిర్గమకాండం 22వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిర్గమకాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలు వారిలో కానీ అది 22:18 శకునము చెప్పు దానిని, అంతే. 22:18 శకునము చెప్పు దానిని బ్రతకనివ్వకూడదు. హలో, ఇది బైబిల్ చెప్తుంది. శకునాలు చూడొద్దు, శకునాలు చూసేదాన్ని బ్రతకనివ్వద్దు. సోది చెప్పొద్దు, చెప్పేవాళ్ళని బ్రతకనివ్వద్దు. అంటే బైబిల్ ప్రకారంగా ఏంటంటే శకునాలు చూడడం దేవునికి అసహ్యమైనది. హలో, శకునం చూడడం అంటే అర్థం ఏంటి? శకునాలు చూడడం అంటే అర్థం ఏంటి? ఎదురులు చూడడం, రెండవది ముహూర్తాలు చూడడం, సమయాలు, మంచి సమయాలు, మంచి గడియాలు, మంచి రోజులు చూడడం, ఎన్ని శకునాలు. ఇలాంటి శకునాలు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీవు శకునాలు చూడొద్దు, నువ్వు శకునాలు చూడొద్దు. ఒకవేళ శకునాలు చూస్తే నీ దేశంలో అలాంటి వారిని ఉండనివ్వద్దు అన్నాడు. ఇది శకునాలు చూసేవారిని దేవుడు శపిస్తాడు. దేవునికి ఇష్టం లేనిది. అంటే శకునం చూశాడు అనుకోండి ఎవడనని, ఇప్పుడు అది దేవునికి ఇష్టం అవుతాడా? చెప్పట్లేదు మీరు. దేవునికి ఇష్టడు అవడం, దేవుని యొక్క ఇష్టడు అవడం అలా ఉండవండి. దేవుని యొక్క కోపము ఎవరి మీద ఉంటుంది? శకునాలు చూసేవారి మీద. నా మాట మీకు అర్థమవుతుంది. శకునాలు చూసేవారి మీద ఉంటుంది. అంతే కదా దాని అర్థం. దేవుడు శకునాలు చూడద్దన్నాడంటే దేవుని కోపం ఉంటుంది చూసేవారి మీద. మీరు నాకు కనబడిన ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. తరాల శాపం ఎలాగొస్తుందో. ఈ వారంలో ఒక ఆయన విదేశాలు వెళ్ళడం మొదలెట్టాడు. మన్నించాలి నన్ను. ఈ ఉదాహరణ తప్ప నాకు వేరే ఉదాహరణ నాకు దొరకలేదు. ప్రభు ఇదే చూపించాడు. అర్థమైతే సంతోషం, దేవునికి స్తోత్రం. నన్ను మన్నించాలి, ముందే మన్నించాలని అడుగుతున్నాను, ఎందుకంటే బాధపడవచ్చు. ఒక ఆయన విదేశాలు వెళ్ళడం ప్రారంభించాడు. ఆయనకు ఒక తల్లి ఉంది. విదేశాలు వెళ్ళి ఆయనకి తల్లి ఉంది. ఈయనకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని తరాలు ఉన్నారు అక్కడ? 3 తరాలు ఉన్నారు. ఇంట్లో పెద్ద ఆవిడ,
విదేశాలు వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి పిల్లలు 3 తరాలు ఉన్నారు. మేము ప్రార్థన చేసాం, బయటకు వచ్చాం. తల్లి అంటుంది, మొదటి తరములో ఉన్న తల్లి అంటుంది, 3వ తరములో ఉన్న బిడ్డలకు చెబుతుంది. మొదటి తరములో ఉన్నటువంటి తల్లి 3వ తరములో ఉన్న బిడ్డలకి ఏమని చెబుతుంది? ఒరే వెళ్ళి ఎదుర్రా అని చెప్పేది. నా మాట మీకు అర్థమైందా? నువ్వు వెళ్ళి ఎదుర్రా అంటే ఇప్పుడు ఏంటిది? శకునము చూడడం. నాకు నా మాట మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థం అవ్వడానికి చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ లేదు నాకు. మొదటి తరంలో ఉన్న అలవాటు 2వ తరంలోకి వచ్చింది. ఇప్పుడు 2వ తరంలోకి వచ్చింది. మొదటి తరంలో ఉన్న కోపము, దేవుని కోపము ఎన్నో తరంలోకి వచ్చింది? 3వ తరంలోకి వచ్చేసింది. ఎలా వచ్చింది? అలవాటు. మేము చేసాం, నా కొడుకు చేయాలి, నా కొడుకు చేశాడు, నా మనవలో. వీళ్ళు కూడా ఏమంటారు తెలుసా? మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, మేము కూడా అదే. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాపము, దేవుని యొక్క కోపము తరతరాలుగా ఎందుకుంటుందంటే, తరతరాలుగా దేవునికి అయిష్టమైనటువంటి అలవాట్లు ఏమైపోతాయి? నేర్చుకుంటూ వచ్చేస్తున్నాం. తండ్రి చేసింది కొడుకు చేసింది వారి మనవాడు. తరతరాలుగా శాపభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేనంటాను, బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:17 వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునుచున్నారు. హలో, అన్యజనులుగా నడిచేటువంటి వారు ఎలాంటి మనస్సు కలిగిన వారట? అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారు. రెండవది అజ్ఞానముతో కూడుకున్నటువంటి వారు. నా మాట మీకు అర్థం అవ్వాలి. వారికి అజ్ఞానం ఉంది. వారు అజ్ఞానం వల్ల కొన్ని పనులు చేశారు, వారి అజ్ఞానం వల్ల కొన్ని అలవాట్లు నేర్చుకున్నారు, వారి అజ్ఞానం వల్ల కొన్ని క్రియలు చేశారు. కానీ తరాలు మారుతున్న కొలది జ్ఞానము పెరుగుతున్నది కొలది వాళ్ళంటే ఆయన అందుకు ఎపిసోడ్ 5:19 వచ్చి అంటాడు కదా, అజ్ఞానులోలే కాక జ్ఞానులోలే నడుచుకోనండి. హల్లెలూయా. వారు అజ్ఞానంతో ఉన్నారు కనుక నువ్వు అజ్ఞానంతో ఉండదు. అజ్ఞానంతో ఉంటే ఏమవుతుంది? ఆ అజ్ఞానం వల్ల ఏ శాపాన్ని అయితే తెచ్చుకున్నారో, జ్ఞానం కలిగి ఉండకూడదు నువ్వేదే శాపాన్ని. మొదటి తరంలో శాపము, 2వ తరంలో శాపము, 3వ తరంలోనికి శాపము, 4వ తరంలోనికి శాపము. కారణం ఏంటంటే తరతరాలుగా అలవాట్లు, అజ్ఞానపు అలవాట్లు, తెలివిలేని అలవాట్లు, అంధకారమైన అలవాట్లు తరతరాల వెంబడి వస్తూ ఉంది. మనందుకు క్రీస్తులు అంటాడు, మనందరం కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవలసిన వారమై ఉన్నాం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది జనరేషనల్ కర్స్, తరాల శాపము. వి హావ్ టు బ్రేక్ దట్. మనం దాన్ని విరవగట్టాలా. ఆ తరాల శాపమును మనం విడిచిపెట్టాలా. ఆ తరాల శాపం నుంచి మనం తప్పిపోవాలా. అలా తప్పించబడాలంటే తరాల నుండి చేస్తే అజ్ఞాన క్రియల నుండి మనం విడిచిపెట్టి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు కాదు, వారు అజ్ఞానంలో చేశారు. నువ్వు అలా చేయడానికి వీలు లేదు. క్రీస్తులో ఉన్నాడు. అందుకనే ప్రభు యొక్క వాక్యం అంటాడు, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. ఎలాగంటే క్రీస్తులో ఉన్నవాడు మనం అందరం ఎలా? నూతన సృష్టి. క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన సృష్టిగా నూతన పరచబడకపోతే తరల శాపమునకు మనము వారసులం అవుతాం. నమ్మితున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. తరాల వెంబడి వస్తున్న శాపమును విరవగట్టాలంటే మన అలవాట్లను, మన జీవితాన్ని, మన గుణాలను మార్చుకోవాలా. మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, మా అమ్మ చేసింది, నేను చేస్తాను కాదు. వారి అజ్ఞానం, వారి అవిధేయత, వారి యొక్క మానసికమైన గుడ్డుదనం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. నేను
శకునాలు చూసేవారు చెడ్డోళ్ళని అంటలే, వాళ్ళ ఇష్టం. ఎవరో అన్యులుగా బ్రతికే వాళ్ళు వాళ్ళ ఇష్టం. వాళ్ళకు శకునాలే చూసుకుంటారో, లేకపోతే ముహూర్తాలే చూసుకుంటారో, లేదా ఇంకోటి చేసుకుంటారో, వాళ్ళ ఇష్టం. వాళ్ళ గురించి నాకు అనవసరం. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, నా దగ్గరకు వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతికి జీవితాలు బ్రతుకులో మార్చుకోవడానికి, జీవితాలు ఆశీర్వదింపడానికి ఇష్టపడి వచ్చాను చూసారా, మీకోసం చెప్తున్నాను. మీరు తరాల శాపం అనుభవించకుండా ఉండాలంటే తరతరాలుగా వస్తున్నటువంటి అలవాట్లను మార్చుకోవాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని శకునాలను విడిచిపెట్టాలి, అన్ని సాంప్రదాయాలను విడిచిపెట్టాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం క్రీస్తులోనికి ఎందుకు వచ్చామంటే లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చాం. ఇక లోకంలో క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకాన్ని తెచ్చుకుంటే లోకంలో శాపాన్ని కూడా మనం తెచ్చుపెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటాం. జాగ్రత్తగా వినండి. యేసు వారి మాట అంటున్నాడు, ఇక్కడ ఈ గుడ్డివాడి గురించి చెప్తున్నాడు. ఈ గుడ్డోడి మీద తరాల పాపమో తరాల శాపం ఏమీ లేదు. కానీ ఈ గుడ్డివాడికి ఎందుకు పుట్టాడంటే, వీడి జీవితంలో దేవుని నామము మహిమపరచబడడానికి, వీడి జీవితంలో దేవుని కార్యము ప్రస్ఫుటపడటానికి, లేకపోతే దేవుని కార్యము మహిమ జరగడానికి, దేవుని కార్యము బయలుపరచబడడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. నేను అంటాను, కొన్ని పర్యాలు మన జీవితాల్లో కూడా బలహీనతలు, రోగాలు, సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయంటే, మన జీవితాల్లో దేవుని కార్యము జరిగి మన జీవితంలో దేవుడు మహిమపరచబడడానికి మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నాకు వచ్చిన బలహీనత అదే. నా జీవితంలో దేవుడు మహిమపరచబడ్డానికి నాకు బలహీనత పెట్టాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. ఎక్కడికి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పినా, ఆ సాక్షి చెప్పినప్పుడు విన్న వాళ్ళందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో దేవుని యొక్క కార్యము దేవుడు జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కార్యం జరిగించడం ద్వారా ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఈ గుడ్డివాడు రోడ్డు ప్రక్కనే ఉన్నాడు. యేసు వారి శిష్యులు అడుగుతున్నారు, వీడు గుడ్డుతనం, వీడి తరాల పాపమా ఏంటి అని అడిగితే, ఈడు కాదు, వాడు పాపము కాదు, కానీ వీడి జీవితంలో దేవుని కార్యం జరగడానికి వచ్చాడు, జలగ ఉందాడు అని చెప్పి యేసు వారు వాడి దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేల మీద ఉమ్మేసి బురదను చేసి, ఆ బురదలట్టుకి ఇలా కంటి మీద రోసి, నువ్వు వెళ్ళి సిలోయం అనేటువంటి కోనేటిలో కళ్ళు కడుక్కొని నువ్వు చూపు పొందు అని చెప్పాడు. నన్ను మాట్లాడగనవండి. వాడు భిక్ష వెతుకుంటున్నాడు. ఆ 9వ అధ్యాయం అంతా చదివితే అసలు ఎక్కడా కూడా ఆ గుడ్డివాడు యేసయ్య దగ్గరికి వెళ్ళి నన్ను బాగు చెయ్యి అని అడగలేదు. నన్ను ఈ మాట చెప్పడం వాళ్ళు అర్థం అవ్వాలి మీకు. ఆ గుడ్డోడు యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను బాగు చేయి అని అడగలే. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో
ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.